सहस्रनामते श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघ मासे शुक्ल पक्षे वद सप्तम्यां शुभ ऋतौ रेवती नक्षत्र संयुक्तायां उपर अश्विनी नक्षत्र संयुक्तायां सौभाग्य योगा मणिजकरण मानवासरयुक्तायां एवं गुण सकल विशेषण विशिष्टायां अस्यां शुभ ऋतौ मम उपात्त समस्त दुरित शरद्वारा श्री परमेश्वर प्रीत्यर्थं यजमानस्य गोत्रोद्भवस्य ग्रामं పేరు చెప్పండి చంద్రమార్గగడ్డ గ్రామ భక్తజనానాం ఇంకేమైనా పేర్లు చెప్పాలప్ప మొగిలప్ప నామధేయస్య పుష్పమ్మ నామ్యాః శివా నామధేయస్య అదితా నామ్యాః మురళీ నామధేయస్య సహకుటుంబానాం అందరూ నమస్కారం చేసుకోండి సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే నివసిత శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆంజనేయ సంపూర్ణ కృప కటాక్ష సిద్ధ్యర్థం శ్రీరామ లక్ష్మణ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత కోదండ రామ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వంశ కుల గోత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మమార్గే సంపూర్ణ ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త సన్మంగళావాప్త్యర్థం నవగ్రహాది దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ పర్వదినే పుణ్యదినే రథ సప్తమి పుణ్యకాలే సంకల్పిత ప్రకారేణ అస్మిన్ దేవాలయ సంపూర్ణ అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామ భక్తజనానాం సంపూర్ణ మహామృత్యుంజయ అనుగ్రహ సిద్ధ్యర్థం వేదోక్త దీర్ఘాయుష్యాభివృద్ధ్యర్థం అభయ ఆంజనేయ స్వామి దేవత పూజాం కరిష్యే. నా కట్టి విడిపోలంటే చామంతులు రోజాలు అట్లా ఉన్నాయా? ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం ధర్మపురి గేట్. ఈ ఆలయం పలమనేరు నుండి నెల్లిపట్ల రోడ్డులో 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. రహదారికి పశ్చిమాన ధర్మపురి బస్టాపులో పూర్వాభిముఖముగా ఉంది. ఈ ఆలయం 60 అడుగుల పొడవు, 40 వెడల్పు, 5 ఎత్తుగా గల ప్రహరీ లోపల ఉంది. ఇందులో గర్భాలయంలో అభయాంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు. ఎదురుగా పైన రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వాములు ఉపాలయాలలో ఉన్నారు. అలాగే ముంభాగములో ఈశాన్యములో వినాయక స్వామి ఉన్నారు. మహద్వార గోపుర మండపంలో 10 అడుగుల ఎత్తున ఆంజనేయ స్వామి ప్రతిమ ఉండగా పైన ఉపాలయంలో రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వాముల ప్రతిరూప దర్శనాలు ఉన్నాయి. పక్కనే రాతి దీపస్తంభం ఉంది. ఆలయం సర్వాంగ సుందరముగా నిత్య పూజలతో, వార మాస పూజలతో, పండుగ పర్వములందు పూజలతో, హనుమ జయంతి శ్రీరామనవమి ఉత్సవాలతో, పౌర్ణమి భజనలతో నిత్య కళ్యాణము పచ్చతోరణంగా వెలుగుతూ ఉండేది. సుమారు 5-6 గ్రామాల భక్తులు పూజాభిషేకముల నిమిత్తం వచ్చేవారు. ఆలయానికి విద్యుత్ సౌకర్యము, తాగునీటి సౌకర్యం ఉండేవి. నిత్య భజనలు, నిత్య అన్నదానాలు ఉండేవి. వంట పాత్రలు, స్పీకర్ సెట్టు, వాయిద్యాలు ఉండేవి. గోపుర నిర్మాణంతో పాటు కొన్ని నిర్మాణాలు కూడా ఆయనతో పాటు ఆగిపోయినవి. ఆలయ నిర్మాత పూజారి చంద్రమాకులగడ్డ మొగిలప్ప గారు 2016 సంవత్సరంలో చనిపోగా సుమారు 10 సంవత్సరముల నుండి ఆలయంలో పూజలు ఆగిపోయి శిథిల దశకు చేరినది. తరువాత విజయవాడ వాస్తవ్యులు, అమెరికాలో ఉంటున్న శంకరస్తుతి ఫౌండేషన్ వారికి ఈ విషయము తెలుపగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత ప్రచారంలో భాగంగా వారి సహాయముతో 108 దేవాలయాల పునరుద్ధరణ పునఃపూజ యజ్ఞంలో భాగముగా ఈ ఆలయాన్ని చంద్రమాకులగడ్డ మొగిలప్ప కుటుంబ సభ్యులు ధర్మకర్తలుగా గ్రామస్తుల భక్తుల ఆధ్వర్యములో
సర్వహంగులతో 25వ తేదీ 1వ నెల 2026 రథసప్తమి ఆదివారం రోజున ప్రత్యేక ఉత్సవంలో పుష్పాలంకారాలు, తోరణాలు, జెండాలతో, భజన బృందాలతో, వినోద వేడుకలతో, మంత్రోచ్చరణల మధ్య తిరిగి పూజలు ప్రారంభించబడినవి. ఇక నుండి నిత్య పూజలు ఉంటాయి. ఆలయాలు అపురూప సంపదలు. ఆలయాలు మన బాగోగుల్ని ఆలోచిస్తాయి. మనది దేవభూమి. దేవుడు సర్వాంతర్యామి. దేవాలయాల్ని కాపాడండి, నిన్ను అవి కాపాడుతాయి. పూజ లేని ఆలయాలు మనకు, మన ఊరికి అరిస్తాయి. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మా వీడియోలు చూసేందుకు అవకాశాన్ని పొందండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రంగభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ జనకపుత్రే చ విద్మహే రామపత్నీ చ ప్రచోదయాత్ ఆవాహ దేవతా మంగళనీరాజనం మంగళే సజామి పుష్పమాల